మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ని స్వీట్ నోట్తో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక మంచి విజయాన్ని నమోదు చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ తమకు నచ్చని 9వ స్థానంలోనే మిగిలిపోతుంది. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి మ్యాచ్లో గెలిచినప్పటికీ కూడా వాళ్ళకి 8 పాయింట్లు అవుతాయి. కానీ రన్ రేట్ ఒకవేళ తక్కువ ఉంది, రాజస్థాన్ రాయల్స్ కంటే తక్కువ ఉంది. కాబట్టి ఈ 9వ స్థానం రాజస్థాన్ రాయల్స్కే దక్కుతుంది. ఈ 9 గొడవ ఏంటంటారా? రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేక ఓడిపోయిన సందర్భాలు 2 ఉన్నాయి. సో మరి అందుకే ఆ నంబర్ని అలా చెప్తున్నాం. ఇవన్నీ వదిలేస్తే ఈ మ్యాచ్లో మాత్రం చాలా అద్భుతమైన ప్రదర్శన చూపించింది రాజస్థాన్ రాయల్స్. ముఖ్యంగా యంగ్ క్రికెటర్ మనం చెప్పుకున్నాము, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 57 రన్స్ స్కోర్ చేశాడు. ఫుల్ మెచ్యూరిటీ కనిపించింది ఈ ఇన్నింగ్స్లో మాత్రం. ఎస్పెషల్లీ తను అంటే జనరల్గా ఫస్ట్ బాల్ నుంచే గట్టిగా షాట్లు ఆడడం అవి ఇవి చేస్తుంటాడు. కానీ ఈ ఇన్నింగ్స్లో, ఈ పర్టికులర్ ఇన్నింగ్స్లో కొంత మెచ్యూరిటీ అయితే కనిపించింది. దానికి తోడు యశస్వి జైస్వాల్ మంచి స్టార్ట్ అందించాడు ఎప్పట్లాగే. ఒక్క రయాన్ పరాగ్ మాత్రమే విఫలమయ్యాడు మరోసారి. సంజు శాంసన్ కూడా పర్వాలేదనిపించాడు. ధ్రువ్ జురేల్ 12 బాల్స్లో 30+ రన్స్ స్కోర్ చేశాడు. వచ్చి సునామీలా విరుచుకుపడ్డాడు చివరిలో. ఒకే ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు సెట్ అయిన బ్యాటర్లను అవుట్ చేశాడు. అదే వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ కూడా ఒక వికెట్ తీశాడు. సో వెంటనే వికెట్లు పడడంతో ధ్రువ్ జురేల్ వచ్చి మళ్ళీ ఇది ఏదో అయ్యేటట్టే ఉందని చెప్పేసి సుడిగాల్లా చెలరైపోయి మ్యాచ్ని గెలిపించేశాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఏమాత్రం మారలేదు. అదే ఆయుష్ మాత్రే ఆడాడు, శివం దూబే ఆడాడు, డెవాల్డ్ బ్రేవిస్ ఆడాడు. ఇంతకు మించి ఇంకేమీ జరగలేదు. జరిగింది ఏమైనా ఉంది అంటే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆకాష్ మధ్వాల్ 3 వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచింది అతడే. సో మొత్తానికి ఈ విజయం రాజస్థాన్ రాయల్స్కి అయితే వచ్చే సీజన్కి ఒక బూస్టప్ను ఇస్తుంది. మరి ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఆ 9 రన్స్ కొట్టలేకపోవటాలు, మిడిల్ ఆర్డర్ మొత్తం ఒకేసారి కుప్పకూలటాలు, ఓపెనర్లు మంచి స్టాండ్ ఇచ్చినా కూడా చేతిలో వికెట్లున్నా కూడా గెలవలేకపోవటాలు, వీటన్నిటినీ సరిచేసుకొని వచ్చే సీజన్కి బాగా ప్రిపేర్ అయి రావాలని రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆలోచిస్తూ ఉంటాడు. టీమ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫర్ నెక్స్ట్ సీజన్.